భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరపాలక సంస్థ పాల్వంచ సబ్ డివిజన్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గ్రామానికి చెందిన ఎర్రగుంట చెరువు కబ్జాకు గురైందంటూ ఎర్రగుంట రైతులు, గ్రామస్తులు బైపాస్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. చెరువు భూమి కబ్జాపై గత 17 రోజులుగా తాము రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నప్పటికీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన రైతులు ఈ రోజు నేరుగా రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తపరిచారు. ఎన్నో ఏళ్లుగా తాము కలెక్టర్, ఎంఆర్ఓ, ఇరిగేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇస్తున్నా ఎవరూ స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 13 ఏళ్లుగా మా ఊరు చెరువు కబ్జా అయిందని మేము 13 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. చంద్ర వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇవాళ మా చెరువుని కబ్జా చేసి ఇక్కడ చెరువే లేదు, సాగు భూమి ఉంది అని చెప్పని ప్రెస్ మీట్లు పెట్టి అన్ని పెట్టి మా చెరువుని కబ్జా చేయడానికి చూస్తున్నాడు. అయితే ఈ చెరువు విషయంలో మేము 13 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతూ కేసులు పడి ఒక్కొక్కల మీద 4-5 కేసులు ఉన్నాయండి. ఈ కేసులు పడుతూ మేము ఇంతగానం తిరుగుతూ చివరికి ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఈ మధ్యనే అఖిలపక్షం కూడా పెట్టి మేము అందరికీ వివరించుకున్నాము. అయినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు 17 రోజుల నుంచి మేము మా చెరువు మాకు కావాలనే ఉద్దేశంతో మేము ఈ ధర్నా అనేది చేస్తున్నాము.